మందారగిరి ఇది తుమ్కూరు జిల్లాలో ఉన్న ఒక అందమైన మరియు జైన్ యాత్రా ప్రదేశం. ఈ మందారగిరి హిల్స్ని పీకాక్ హిల్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం బెంగళూరు నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎవ్రీ వీక్ కొన్ని వేల మంది ఈ ప్లేస్ని చూడడానికి వస్తూ ఉంటారు. అటువంటి అందమైన ప్రదేశానికి మనం ఎలా వెళ్ళాలి, అక్కడ చూడవలసిన ప్రదేశములు ఏమిటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. Hi everyone, this is Mani. Welcome back to my channel. ముందుగా ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ మందారగిరి కొండలకి మనం 3 వేస్లో అయితే చేరుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో వెళ్ళే వాళ్ళు మెజెస్టిక్ నుంచి తుమ్కూరు వెళ్ళే రూట్ బస్ని తీసుకొని బసడిబెట్ట అనే ప్లేస్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్స్ బై ఆటోలో అయితే ఈ ప్లేస్కి చేరుకోవచ్చు. ట్రైన్లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం నియరెస్ట్ స్టేషన్ అయినటువంటి హీరాహల్లి దగ్గర దిగి అక్కడి నుంచి ఆటోలో అయితే చేరుకోవచ్చు. ఓన్ వెహికల్లో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మందారగిరి హిల్స్కి గూగుల్ మ్యాప్స్ ద్వారా చేరుకోవచ్చు. టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకు పార్కింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుందండి. బైక్కి 30 రూపీస్ అండ్ కార్కి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ముందుగా మనం మందారగిరి కొండపైకి అయితే చేరుకుందాం. మీరు ఈ ప్లేస్కి వచ్చి హిల్ ఎక్కాలి అనుకుంటే ఫస్ట్ హిల్ ట్రెక్కింగ్ని కంప్లీట్ చేసుకోండి. మిగతా ప్లేసెస్ని తర్వాత కవర్ చేయండి. అలా అయితేనే మీరు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండగలరు. సో రండి కొండపైకి వెళ్దాం. ఈ కొండపైకి మన ఓన్ వెహికల్స్లో కూడా చేరుకోవచ్చండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మీరు కొండపైకి అయితే చేరుకోగలరు. నాకు ట్రెక్కింగ్ ఇష్టం కాబట్టి నేను కొండపైకి బై వాక్ వెళ్ళానండి. సో మీరు కనుక కష్టంగా అనిపిస్తే కొండపైకి వెహికల్లో చేరుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కొండపైన ఒక చెట్టు అండ్ ఆ చెట్టు కింద బుద్ధుడు మెడిటేషన్ చేస్తున్నట్లుగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మొత్తానికి కష్టపడి పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. రండి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి పీకాక్ హిల్ చాలా అందంగా కనిపిస్తుంది అండ్ క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కొండపైకి అయితే చేరుకోవచ్చు. ఈ టెంపుల్ లోపలికి మన ఫుట్ వేర్ ని వేసుకుని వెళ్ళకూడదండి. ఫుట్ వేర్ ని బయటే వదిలేసి వెళ్ళాలి. వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఈచ్ పర్సన్ కి 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ముందుగా మనకు భగవాన్ మహావీర స్వామి ఐడల్ కనిపిస్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రియల్ గా మనుషులు మెడిటేషన్ చేస్తున్నట్లుగా చాలా అందంగా బొమ్మలను అయితే వీళ్ళు అమర్చారండి. ట్రీకి ఉన్న ఆకులు కూడా ప్లాస్టిక్ వే, బట్ రియల్ ట్రీ లాగా చాలా బ్యూటిఫుల్ గా అయితే రెప్లికేట్ చేశారు. రండి ఈ టెంపుల్ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. చెట్టు వెనక భాగం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు జనవాణి మందిరం, మహాశివుని మందిరం, బుద్ధ మందిరం కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకు కొండల మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ లేక్ అయితే కనిపిస్తుందండి. ఈ ప్లేస్లో అయితే మీరు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చి గురు మందిర్. ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీజ్ పర్ హెడ్ 20 రూపీస్ ఉంటుందండి. ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే అలౌ చేస్తారు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుంచి ముందుకు వెళ్తే మనకు నగ్నంగా ఉన్నటువంటి ఎత్తైన బుద్ధ విగ్రహం కనిపిస్తుంది. రండి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ విగ్రహం పక్కనే మనకు అందమైన పీకాక్ టెంపుల్ కనిపిస్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది. రండి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్ని చూస్తున్నట్లయితే నెమలి ఈకలతో కప్పినట్లుగా చాలా అందంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ పిక్స్ దిగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రండి ఈ టెంపుల్ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను.
ఇంకా ఈ టెంపుల్ లోపల ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూద్దాం రండి. ఈ టెంపుల్ లోపలికి కెమెరాస్ అనేవి అలో లేదండి, బట్ నేను సీక్రెట్ గా అయితే కొన్ని షార్ట్స్ అనేవి తీశాను, అవి మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ లోపల మనకు శ్రీ శాంతి సాగర్ మహారాజ్ ఆశ్రమం కూడా కనిపిస్తుంది, చూడండి. ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నదానం జరిపిస్తారండి, మీరు కావాలంటే డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. వన్స్ ఈ ప్లేస్ ని కంప్లీట్ అవ్వంగానే మీరు ఎలా అయితే వచ్చారో అలాగే రిటర్న్ అనేది వెళ్ళిపోండి. ఇంతటితో మన మందారగిరి హిల్స్ టూర్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు నేను విన్న బెస్ట్ ప్లేసెస్ ని మీకైతే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.